సిద్దిపేట కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. 2025లో జరిగిన తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఈ చేరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగియడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తాము మద్దతు ఇచ్చిన సర్పంచులు గెలవడంతో వారికి సన్మానాలు చేస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. స్వతంత్రులను కూడా కాంగ్రెస్లో చేర్చుకోవడంతో పాటు అభివృద్ధికి సహకరిస్తామని హామీలు ఇస్తున్నారు. పూర్తి స్థాయిలో గ్రామాలపై దృష్టి పెడుతూ పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాము మద్దతు ఇచ్చి ఓడిపోయిన గ్రామాలపై కూడా దృష్టి పెడుతున్నారు. పల్లెపోరులో కాంగ్రెస్ పార్టీ విజయంతో రేవంత్ రెడ్డి ఇమేజ్, ప్రజాదరణ ఒక్కసారిగా మరింత పెరిగింది. పల్లెపోరులో రేవంత్ ఉపయోగించిన వ్యూహాలు కాంగ్రెస్ గెలుపునకు కీలకంగా మారిందని చెప్పాలి. దమ్మున్న కోటగా భావించిన సిద్దిపేట, సిరిసిల్లలో కూడా కొన్ని స్థానాలు కోల్పోవడంతో బీఆర్ఎస్ బలహీనత స్పష్టమైందని విశ్లేషకులు పేర్కొన్నారు. బీజేపీ కూడా ఊహించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోవడంతో తమ వ్యూహాలను మరలా పునః పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే సిద్దిపేటలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్. గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి కృష్ణమూర్తితో పాటు 100 మంది యువకులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి వారికి కండవా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. హరీష్ రావు కోటగా భావించే సిద్దిపేటలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. ఈ సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ మాట్లాడుతూ, ప్రజాప్రభుత్వంగా కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గ్రామాల అభివృద్ధికి తీసుకుంటున్న విధానాల పట్ల విశ్వాసంతో కాంగ్రెస్లో చేరుతున్నారన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సిద్దిపేటలో బీఆర్ఎస్ను లేకుండా చేస్తానని ప్రజలు బీఆర్ఎస్ పార్టీ మీద, హరీష్ రావు మీద విశ్వాసం కోల్పోయారని జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ కూడా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పాదయాత్రగా తిరగాలని, సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ దినదిన అభివృద్ధి చెందుతుందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తామని అన్నారు. ప్రతి గడపకు మన ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను వివరించాలని ఆయన సూచించారు. ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో గ్రామీణ స్థాయి నాయకులు మరియు సర్పంచులు పెద్ద ఎత్తున పార్టీ మారుతున్న తరుణంలో ఈ చేరికలో హరీష్ రావుకు స్థానికంగా షాక్ ఇచ్చినట్లయింది.